అందరికీ నేనండి మీ మహిళా రైతుని. ఈరోజు చింతగింజలు వాటి ఉపయోగాలు అంటే మనకి చింతగింజలు చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. మనమైతే మనకి తెలవక పడేస్తాము, అలా పడేయొద్దు. చింతగింజలు అంటే చింతపండు నుంచి తీయగానే వాటిని మనం అలా శుద్ధి చేసుకొని ఇలా వేయించుకోవాలండి. గ్యాస్ మీద పెట్టి ఇలా వేయించుకోవాలి. వేయించుకున్నాక అవి మంచిగా అంటే పల్లీల లెక్క స్మెల్ వస్తాయండి వేయించేటప్పుడు. అలా మంచి స్మెల్ వచ్చాక చాలా అంటే చాలా బాగుంటాయి చింతగింజలు. మనం పొట్టు తీసుకొని తింటే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. పల్లీల కన్నా మంచి టేస్ట్ ఉంటాయి. చింతగింజల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చింతపండు మన చర్మం అంటే చర్మం నిగనిగలాడటానికి గినక చాలా ఉపయోగపడుద్దండి. ఆరోగ్యపరంగా అయితే అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నేనైతే తింటానండి. చాలా అంటే చాలా ఉపయోగం ఉంది, తినాలి కూడా. కొంతమంది ఏంటంటే అవి మనకి ఫ్రీగా వస్తాయి కాబట్టి వాటి విలువ తెలియదు. ఫ్రీగా వచ్చే వాటి విలువ ఎవరికైనా తెలియదు కదా. చింతపండు అలాగే చింతగింజలు మనం అంటే బ్రష్ చేసుకునేటప్పుడు రకరకాల పేస్ట్లు వాడతామండి. మనం చింతగింజలు ఒక పొడి లెక్క పట్టుకొని వాటిని మనం మంచిగా కోల్గేట్ మనం ఎలా పేస్ట్ లేనిది ఈ రోజుల్లో బ్రషే చేయరు. కాకపోతే ఇలాంటి పొడి వాడటం వల్ల ఏంటంటే దంతాలు చాలా అంటే చాలా అంటే కొంతమందికి దంతాలు నొప్పులు, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల బ్యాడ్ స్మెల్ అలా వస్తుంది. ఈ చింతగింజలు పొడి వాడటం వల్ల ఏంటంటే ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుందండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఈ రోజుల్లో వయసుతో తేడా లేకుండా నొప్పులు వస్తున్నాయి కదా అండి, చిన్న పెద్ద తేడా లేకుండా. ఇగో చూడండి, నేను ఇప్పుడు అన్నీ తీస్తున్నాను. గిన్నెలోకి తీసాను, ఇప్పుడే తీసాను. ఇగో మళ్ళీ చూడండి ఎంత బాగుంటాయో చింతగింజలు. మంచి స్మెల్ వస్తుంది తెలుసా. ఇవి వేస్తుంటే పల్లీల పొడి లెక్క చాలా బాగా స్మెల్ వస్తుంది. వీటిని ఎలా అంటే అండి వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక డబ్బాలోకి తీసుకొని ఒక 2 రోజులు అలా మగ్గనియాలి. మగ్గాక వీటిని మనం యూజ్ చేసుకోవాలండి, ఉపయోగించుకోవాలి. ప్రతిదీ మనకి ఫ్రీగా వచ్చే దాని విలువ తెలియదు. చింతగింజలు అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మహిళా రైతుని సపోర్ట్ చేయండి.